ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ చూసారా, సిగ్నల్ వచ్చింది. మేడం లోపల ఉన్నట్టున్నారు. మళ్ళీ సిగ్నల్ ఇవ్వండి. కూ కు కు కు. కూ కూ కూ. కు 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 కు. సార్ ఆ పనిగాడు వస్తున్నాడు. అమ్మో, పద 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 పదండి. ఎన్నిసార్లు కూ అనాలి? ఇదేంటి సౌండ్ రావట్లేదు? పద బాబాయ్. కూ 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 కూ. హాయ్ కుకు కుకు. ఆ? కూ కూ కూ. కుకు. ఆ గదిలోంచి కూడా కూ అని సౌండ్ వస్తుంది సార్. మరి ఈ గదిలో నుంచి కూ అంటుంది ఎవరు? నువ్వా? ఇదేంటి సౌండ్ రావట్లేదు? మేకప్ కిట్టు హైబ్రిడా? ఏ మేకప్ కిట్టు బడికి రా. ఓయ్ హైబ్రిడ్ నువ్వురా. అమ్మా, ఈ గదుల్లో ఉంది మీరా? ఇప్పుడు కూ అని అరిచింది ఎవరు బావగారు? మీరు కూడా అరిచారుగా కూ కూ అని. మీరెందుకు కు అన్నారు బావగారు? మీ అక్కని ఏ గదిలో దాచిపెట్టారో తెలియక వెతుక్కుంటూ సిగ్నల్ ఇస్తున్నాను. మరి మీరెందుకమ్మా కూ అన్నారు? మా ఆయన వచ్చారేమో అనుకున్నాను. ఇద్దరు బాబులు ఇంట్లో లేరా? బయటికి వెళ్ళారు. ఓ, ఎందుకో? అది ఎందుకంటావేంటి బాబాయ్? వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండలేరు. ఈ అన్నయ్య పడుతున్న బాధని చూస్తూ ఈ ఇంట్లో ఉండలేక పాపం వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఉంటారు. ఈయనకి ఎలా అర్థమైందా? అక్క కిడ్నాప్ అయిందన్న బాధ కూడా లేకుండా మీ మొగుళ్ళు వస్తారేమో అని వెయిట్ చేస్తున్నారా? కానీ మా తమ్ముడు చూడండి, వాళ్ళ వదిన కిడ్నాప్ అయిందని వాళ్ళ అన్న బాధపడుతున్నాడని, ఆ బాధని చూడలేక తట్టుకోలేక బయటికెళ్ళి ఆ బాధతో. అమ్మా నాకు 2 మూరలేవా మల్లెపూలు? అలాగే బాబు. అమ్మో, మీరు 2 మూరలు అడిగాడు. అమ్మా నాకు 3 మూరలు ఇవ్వండి. అయితే నాకు 5 ఇవ్వండి. నాకు 6 ఇవ్వమ్మా. కాదు, మొత్తం ఇవన్నీ ఇచ్చేసి. అబ్బా అమ్మమ్మ, మల్లెపూలు వాసన బాగుంది. నాకు 2-3 మూరలు ఎక్స్ట్రా అయ్యింది. సరే ఫస్ట్ నీకే అంటే ఎలా రా? అవును సార్, మీ ఇద్దరు తమ్ముళ్ళు ఎక్కడో పోటీ పడుతూ ఏడుస్తూ ఉంటారు. ఎంతైనా అన్నదమ్ముల మధ్య ఉండే ఎఫెక్షన్ మీ అక్క చెల్లెల మధ్య ఉండదు. రండి వెళ్ళి తలుపులేసుకోండి, అంతేగాని కూ కూ అని అరవకండి. అన్నగారు బాధ తట్టుకోలేక తమ్ముళ్ళు ఏడవడానికి బయటికెళ్లారు అనుకుంటున్నారు. ఐ థింక్ ఇద్దరు పోటీ పడి ఏడవటం కాదు, పోటీ పడుతూ మల్లెపూలు కొంటూ ఉంటారు. అమ్మా ముందు నాకు ఇవ్వమ్మా. ఆగు ఆగు. సరే అయితే నీకు సగం నాకు సగం. అమ్మా, ఉన్న అన్ని పూలు వాడికి సగం నాకు సగం కట్టాయి. అలాగే బాబు. తమ్ముళ్ళు బయటికి వెళ్ళింది బాధతో కాదు, పెళ్ళాళ్ళకి మల్లెపూలు తీసుకురావడానికని తెలిస్తే బావగారు గుండె డామ్ అంటుంది. పద పద పద. సార్
రండి సార్ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్దాం. వద్దు బాబాయ్, వాళ్ళు మనల్ని చూస్తే ఇంకా ఎమోషనల్ అవుతారు. వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేద్దాం. లా 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 ఆ. సార్ తమ్ముళ్ళు వస్తున్నారు సార్. ఎందుకురా మీ అన్నయ్య అంటే మీకు ఇంత ప్రేమ? అన్నయ్య 14 ఏళ్ళు అడవికి పోవాలని రాముడికి కండిషన్ పెడితే కూడా లక్ష్మణుడు ఎందుకు పోయాడు అంటే ఏం చెప్పగలవు అన్నయ్య? ఈ ఇంట్లో వెలుతురు ఎందుకు వస్తుంది, వెంటనే చీకటి ఎందుకు వస్తుంది అని అంటే ఏం చెప్పగలమన్నయ్య? మీరు ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా ఆయనేం చెప్పగలరా? ఏం చెప్పినా నేనే చెప్పాలి. ఓనర్ గారు సమయానికి వచ్చారు. మీకు విషయం చెప్పాలి. ఏంటి శంకర్ అది? మా తమ్ముళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎక్కడికి వెళ్తారు? దమ్ము కొట్టడానికి వెళ్ళి ఉంటారు. కొట్టేస్తానండి. ఏ చిచి, మాకు అలాంటి అలవాటు లేవు. అదండి నా తమ్ముళ్ళంటే. పాపం వాళ్ళ వదిన కనపడక నేను బాధపడుతున్నానని తెలిసి వాళ్ళు ఇంట్లో ఏడిస్తే వాళ్ళ పెళ్లాల ముందు లోకువైపోతామని బయటికెళ్ళి ఏడుస్తున్నారండి. బయటికెళ్ళి ఏడుస్తున్నారు. ఓహో, అన్నయ్య మనం బాధపడడానికి బయటికి వెళ్ళామనుకుంటున్నాడు రా. అలాగే అనుకోని అన్నయ్య యాస్టీజ్ అన్నయ్య, యాస్టీజ్ ఎలా చెప్పావు అన్నయ్య? చెప్పనయ్య, హ్యాస్టీస్ ఎలా చెప్పావో చెప్పనయ్య. నేను మీ అన్నయ్య అనరా. ఏంట్రా మల్లెపూల వాసన వస్తుంది? బాధపడకండి. ఏంటి బాబు ఇది? ఇంకా అర్థం కాలేదా నీకు? ఓయ్ శంకరా, ఓయ్ శంకరా, వదలండ్రా. ఓయ్ శంకరా, నువ్వు ఏడిస్తే బాధపడటానికి వెళ్ళలేదు. వాళ్ళ పెళ్ళాలకి మల్లెపూలు తేవడానికి వెళ్ళారు. రేయ్.